కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉన్నారు పరిగి నుంచి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఆల్రెడీ 30 లోపల నిర్వహించాలి సెప్టెంబర్ అనేటువంటిది ఆదేశాలు జారీ చేసింది. అసలు స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్లా ప్రిపేర్ అవుతా ఉంది, గ్రౌండ్లో ఎట్లా రియాలిటీ ఉంది అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు రామ్మోహన్ రెడ్డి గారు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి 30 లోగా అనేటువంటి సెప్టెంబర్ హైకోర్టు తీర్పు ఎట్లా సిద్ధంగా ఉన్నారా? హైకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. 2 పర్యాయాలు 14లో గెలిచినాను, మళ్ళీ ఇప్పుడు 23లో కూడా గెలిచినాను. 2 పర్యాయాలు జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను. సో గ్రామాల్లోనే నేను ఎక్కువగా సమయం కేటాయిస్తుంటాను, రైతాంగంతోనే నా సమయం ఎక్కువగా కేటాయిస్తుంటాను. నాకున్నటువంటి గట్ ఫీలింగ్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా పరిషత్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది అనేది కూడా కారణం చెప్తా చూడండి. గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాలన లోపల రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా అప్పుల బాధలో ఉండి రైతులందరూ కూడా గిట్టుబాటు ధరలు లేక అప్పుల పాలైతే ఆ ప్రభుత్వం లోపల మేము శాసనసభ్యులుగా ఉండి 14 లోపల జానారెడ్డి గారు సిఎల్పి నాయకులుగా ఉండి ఖమ్మంలో బట్టి విక్రమార్క గారు అక్కడ రైతాంగాన్ని బేడీలేసి జైళ్ళకు తరలిస్తున్నారని చెప్తే మేమంతా కూడా బస్సు పెట్టుకొని మిమ్మల్ని అందరినీ విలేకరులను తీసుకొని మేము ఖమ్మం వెళ్ళాం. అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఏకకాలంలో 15 ఆగస్టుకు చేసినాం. మేము దేశంలో ఎక్కడ కూడా, నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటాను, ఏ రాష్ట్రంకి వెళ్ళినా సరే నేను కనుక్కున్నా, నేను మహారాష్ట్ర పోయినప్పుడు కనుక్కున్నా, హర్యానా కనుక్కున్నా, బీహార్ కనుక్కున్నా, ఎక్కడ కూడా 2 లక్షల రుణమాఫీ అనేది లేనే లేదు. నెంబర్ 1. నెంబర్ 2, 12,000 రూపాయల ఎకరానికి ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు దేశానికి 1947 స్వాతంత్రం వస్తే ఈరోజు వరకు 12,000 రూపాయలు వ్యవసాయానికి ఎకరానికి, ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తే అన్ని ఎకరాలకు ఇచ్చే సిస్టమ్ ఎక్కడ కూడా లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారే విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని 12,000 రూపాయలు ఎకరానికి ఇచ్చే నిర్ణయం తీసుకొని 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు వేయడం జరిగింది నిన్నటితో. అదే కాకుండా రైతాంగం ఎక్కువగా పల్లెల్లో ఉంటారు, పేద ప్రజలు. రోటీ కపడా మక్కన్ అనేది ఇందిరాగాంధీ గారి నినాదం. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, పేదవాళ్ళ యొక్క కనీస అవసరాలను గుర్తించినటువంటి మహానేత. ఆ రోజుల్లోనే భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములను జాతీయం చేసుకొని, పెద్ద పెద్ద వ్యాపారస్తుల దగ్గర ఉన్నటువంటి ప్రైవేటు బ్యాంకులను సైతం జాతీయం చేసుకొని, పేద వర్గాల వాళ్ళకు ఏ విధంగా సహకారాలు అందించాలని ఆలోచన చేసినటువంటి నేత ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారి ఆలోచన విధానాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో తను 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని పేద ప్రజలు, రైతులు, రైతు కూలీలకు ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపట్టాడు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇచ్చేసినాం. ఇది గత సంవత్సరం కోట. ఈ సంవత్సరం కూడా ఈ 10 రోజులలో, వారం రోజులలో ఇంకొక 3,500 ఇండ్లు ఇస్తున్నాం. అంటే 7,000 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇస్తున్నాం. 7,000 ఇండ్లు అంటే 5 లక్షల రూపాయలకు ఒక ఇల్లు, అంటే 350 కోట్ల రూపాయలు పెట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా ఇండ్లు కట్టిస్తున్నాం. ఇది ఎవ్రీ ఇయర్ 3,500 కట్టిస్తుంటాం. ఇట్లా దగ్గర దగ్గర ఒక 17 లక్షల వరకు కూడా ఇండ్లు మనం ఆల్రెడీ నిర్మాణం చేయడానికని రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. ఇప్పుడు మీరు చెప్తున్న రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇండ్లు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఇప్పుడు సన్న బియ్యం ఇవన్నీ ప్లస్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఇంతవరకు ఒక ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్, విమర్శలు 2,500 రూపాయలు మహిళలకి ఏదంటూ కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత పోస్ట్ కార్డులకు సంబంధించి సోనియా గాంధీకి డైరెక్ట్గా మీ అగ్రనేతనే ఉద్దేశిస్తూ ఆమె లేఖ రాసే పోస్ట్ కార్డుల ఉద్యమం స్టార్ట్ చేసింది. తర్వాత క్షేత్రస్థాయిలో రైతు రుణమాఫీ కాలేదు, రైతు భరోసా కూడా అందరికీ ఇవ్వలేకపోయారు అనేటువంటి ఒకటి విమర్శలు బీఆర్ఎస్ నుంచి చేస్తూ ఉన్నారు. తర్వాత బంకచర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో వీటిని పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఎట్లా ఎదుర్కొంటారు? అసలు కవిత ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఆమె స్థానం ఏంది, ఆమె పరిస్థితి ఏంది, అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేకుండా సొంతంగా జాగృతి అనే పార్టీ పెట్టుకుందా, ఆమె పార్టీ నుంచి మాట్లాడుతుందా, వ్యక్తిగతంగా మాట్లాడుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఆమె జవాబు చెప్పాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉండి, గతంలో ఎంపీగా ఉండి, ఆ పార్టీలో వాళ్ళ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు ఆమె, నాయన నువ్వు 2 బెడ్రూమ్లో ఇల్లు కట్టిస్తావని చెప్పినావు కదా నాయన, ఎందుకు కట్టియలేదని చెప్పి ఎందుకు అడగలేదని అడుగుతున్నాను నేను కవితను. అప్పుడు ఎందుకు అడగలేదు నువ్వు? 10 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు అడగాలి కదా. 5 లక్షల రూపాయల ఇల్లు మేము కట్టిస్తున్నాం. నా ఊర్లో గృహప్రవేశం చేసిన శివారెడ్డిపల్లి, దోమ మండల్, పరిగి కాన్స్టిట్యున్సీలో గృహప్రవేశాలు అయిపోయినాయి పేదవాళ్ళకు. మరి ఎందుకు మీరు ప్రాతినిధ్యం వచ్చిన నిజామాబాద్ పార్లమెంట్లో కానీ,
వేరే కాన్స్టిట్యున్సీలో కానీ ఎందుకు మీరు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టియలేదు? వాసాల మరిలో మీరు కూలగొడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కట్టిస్తున్నామే. వాస్తవాలు ప్రజలన్నీ కూడా గ్రహిస్తున్నారు. మీరు చేసిన రుణమాఫీ గురించి నేను శాసనసభలో హరీష్ రావును కేటీఆర్ను పెట్టుకొని నేను శాసనసభలో మాట్లాడినా. మీ నాయన అయితే ఎట్లా రాడు అసెంబ్లీకి? ముఖ్యమంత్రిగా ఉండి గతంలో 10 ఏళ్ళు పనిచేసి రాడు. వీళ్ళిద్దరు శాసనసభలో ఉంటే నేను ఛాలెంజ్ చేసిన, పేపర్ చూపించిన, ఇది అఫీషియల్ పేపర్. అవసరమైతే మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈరోజు కూడా మీరు ఆర్టీఐ కింద తీసుకోండి, ఆర్టీఐ కింద మీరు తీసుకోండి. గత ప్రభుత్వంలో మీరు ఎంత రుణమాఫీ చేసిర్రు, మా ప్రభుత్వంలో మేము ఎంత రుణమాఫీ చేసినాం. గత ప్రభుత్వంలో మీరు ఎంతైతే రైతులకు రైతు బంధుకి పేరు మీద ఇచ్చిర్రో, మేము రైతు భరోసా పేరు మీద 12,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నామో, ఈ మా యొక్క 18 మంత్స్ 18 నెలల పాలన లోపల మేము ఎంత చేసినాం, మీరెంత చేసిర్రు లెక్కలు తీయండి. మా ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరిర్రు, ప్రతి పల్లెలో రచ్చబండ పెడదాం, శాసనసభ సమావేశాలు పెడదాం, మీరు రండి, శాసన మండలికి రండి. మేము ఆల్రెడీ హరీష్ రావుని ఛాలెంజ్ చేసినాం, నువ్వు రా శాసనసభకు డేట్ అడుగు స్పీకర్ గారిని. మీరు శాసనసభ అంటారు, వాళ్ళేమో బనకచర్ల పైన బహిరంగ చర్చకు ఎప్పుడైనా సిద్ధం. 2016లో జరిగినటువంటి సమావేశంలో, ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల గురించి అసలు చర్చనే లేదు, నిరూపిస్తాం అనేటువంటిది హరీష్ రావు ఛాలెంజ్. దాని గురించే చెప్తున్నాం హరీష్ రావుకి, మీ ప్రభుత్వంలో పెట్టిన సంతకాలతో సహా శాసనసభలో ప్రజల దృష్టికి తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నువ్వు ఒక ఉత్తరం రాయి, స్పీకర్ గారికి ఉత్తరం రాయి, నీకు కావలసిన డేట్ రాయి, ఎప్పుడు శాసనసభ సమావేశాలు పెట్టాలో మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి హరీష్ రావును ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. వాళ్ళు చేసింది ఏంది, వాళ్ళ ప్రభుత్వంలో చేసింది ఏంది, వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిర్రు? ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని 10 ఏళ్ళు పాలన చేసి మా రంగారెడ్డి జిల్లాలో 1 ఎకరానికి సాగునీరు ఇవ్వకపోగా, నేను కష్టపడి రాజశేఖర రెడ్డి గారిని అడిగి వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లోపల ప్రాణహిత చేవెళ్ళ వరకే కాదు, రామ్మోహన్ అడుగుతున్నాడు, దీన్ని పరిగి వికారాబాద్కు పొడిగిస్తున్నామని రాజశేఖర రెడ్డి గారు చెప్తే, దాని పనులు చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో చందీప శంకర్పల్లి మండలంలో జరిగితే, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రద్దు చేసి మా రంగారెడ్డి జిల్లా రైతాంగం నోట్లలో మట్టి కొట్టిరు కదా మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అందుగురించే కదా మిమ్మల్ని మట్టి కనిపించింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు. మీరు రైతులకు ఏం హామీ ఇచ్చారు? ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పి, అసలు సాగునీరు లేదు కదా, దాన్ని కాళేశ్వరం కాదు కూలేశ్వరంగా దాన్ని మార్చి, దానికి సంబంధించింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. మీరు దాని లోపల ఏదైతే క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయాలనో అది చేయలేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఘోష్ కమిటీ విచారణ చేస్తుంది. ఎప్పుడు మీ నాయన జైలుకు పోతాడో తెలియదు, ఎప్పుడు హరీష్ రావు జైలుకు పోతాడో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మీరు, నిన్న మొన్నటి వరకు జైల్లో ఉండి వచ్చిన మీరు, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ గురించి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని చెప్పి నేను కవితను ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నాను. ఒకటి, క్షేత్రస్థాయిలో అసంతృప్తులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దాంట్లో, ఇప్పుడున్నటువంటి దాంట్లో మంత్రి పదవి రాలేదు, ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలతో అక్కడ పోటీ చేసినటువంటి పొసగట్లేదు, ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎట్లా అధిగమిస్తారు? మీరు కూడా మంత్రి పదవి ఆశించి కాస్త ఆగ్రహంగానే ఉన్నారు అధిష్టానం పైన, కాంగ్రెస్ పైన. మొన్న ఢిల్లీ వెళ్ళి ఏదో మీరు వినతి పత్రం కూడా ఇచ్చేసి వచ్చారు మల్లికార్జున ఖర్గేని కలిసి, అవకాశం ఉంటే చూడాలి పరిగణించనేటువంటిది. ఇంకా మీలా చాలామంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? నేను కాంగ్రెస్ పార్టీకి సైనికుడు లాంటి వాడిని. మా తాతయ్య, మా నాయన, నేను, నా కొడుకు కూడా పిసిసి మెంబర్. 4 జనరేషన్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో మేము పనిచేస్తున్నాం. మా ఫాదర్ కూడా హైదరాబాద్ జిల్లా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా కూడా పనిచేసిండు, కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా కూడా పనిచేసిండు, సర్పంచ్గా కూడా పనిచేసిండు. నేను కూడా 14 ఎన్నికల్లో గెలిచి సిఎల్పి కార్యదర్శిగా, జానారెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు పనిచేసినాను, విప్గా కూడా పనిచేసినాను. అప్పుడు మళ్ళీ శక్తి అని రాష్ట్ర స్థాయి లోపల చైర్మన్గా మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమం లోపల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు పనిచేసినాను. పీసీసీ ప్రెసిడెంట్గా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వికారాబాద్ పనిచేసినాను. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా, రాష్ట్రంలో ఏ జిల్లా అధ్యక్షుడు కూడా నా అంత బాగా పనిచేస్తారని కితాబ్ ఇచ్చడం కూడా జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు. మీరు మొన్న అడిగారు, అధిష్టానం దృష్టికి తీసుకోవారు, మంత్రి పదవి పరిశీలనలో తీసుకోవాలి, ఖచ్చితంగా నేను అర్హునే, అన్ని అర్హతలు ఉన్నాయి, ఆ సిచ్యువేషన్ ఉందా? అట్లా అనిపిస్తుందా? అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారిని, ఎందుకంటే మాది బార్డర్, మా పరిగి పక్కనే గుల్బర్గా కాన్స్టిట్యున్సీ, మాది బార్డర్, మేము ఎప్పటికీ వస్తుంటాం పోతుంటాం. నేను గతంలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మా జిల్లాకు తాండూరు తీసుకొచ్చి కూడా నేను మీటింగ్ పెట్టాను. నాకు చాలా సన్నిహితులు. నేను వారికి వెళ్ళి నా యొక్క బయోడేటా ఇచ్చి చెప్పడం జరిగింది. 14లో గెలిచినటువంటి
ఎమ్మెల్యేలు, తర్వాత 18లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, 23లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఈ 3 దానిలలో 2 ఎన్నికల్లో గెలిచినటువంటి నాయకుడిని నేనే ఈరోజు మంత్రివర్గంలో లేకుండా ఉన్నది. అందరూ అకామిడేట్ అయిపోయారు. అదర్వైజ్ వాళ్ళ కుటుంబ రాహుల్ గాంధీ స్టేట్మెంట్ కిత్తే హిస్సేదారి ఉత్తే భాగదారి, ఎవరెంతో వారికంతా, మీ కోట అయిపోయింది, రెడ్డిల కోట అయిపోయింది అనేటువంటిది బీసీల నుంచి వస్తున్నటువంటి ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటిది విమర్శలు. ఆల్రెడీ ఇప్పటికే ఎక్సెస్ ఉన్నారు రెడ్డిలు మంత్రివర్గంలో కానీ పార్టీలో కానీ అనుకున్న దానికంటే అనేటువంటిది. మీరు అర్హతలు ఉన్నా ఇప్పుడు అవకాశం లేదు అనేటువంటి చర్చ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే నీతిగా నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారో వారికి సరైన సమయం లోపల తప్పకుండా వారికి అవకాశం కల్పిస్తుంది అన్న ఆశాభావం నా లోపల ఉంది. మేము తప్పకుండా ఆశాభావంతోనే మేము ఎదురు చూస్తాం. చాలామంది నల్గొండ నుంచి, తర్వాత ఇబ్రహీంపట్నం నుంచి మల్లెడ్డి రంగారెడ్డి అడుగుతూ ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి అడుగుతూ ఉన్నారు, మీరు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, నలుగురు చాలా బలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిచ్యువేషన్ అంటే మీరు ఏమనుకుంటారు రామారెడ్డి? అంటే హైదరాబాద్ జిల్లా నుంచి గతం లోపల చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ అన్నది చాలా పెద్ద జిల్లా కాబట్టి దాన్ని 2 జిల్లాలుగా చేసి హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి మేడ్చల్, హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం, హైదరాబాద్ పక్కన నుంచి వికారాబాద్, అంటే సిటీ మధ్యలో వదిలేసి దాని పక్కన ఉన్నటువంటి ప్రాంతాలను, రైతాంగ ప్రాంతాలని రంగారెడ్డి జిల్లాని ఒకే ఒక జిల్లాని చేయడం జరిగింది. అంటే వీఆర్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్. ఇంతకుముందు మేము హైదరాబాద్ డిస్ట్రిక్ట్. మా అన్నయ్య ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తే రవీందర్ రెడ్డి గారు, మా అన్నయ్య, నేను పరిగి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అని చిన్నప్పుడు ఉత్తరం రాస్తుంటే, అంటే మేము హైదరాబాద్ జిల్లా రూరల్ పీపుల్. అయితే ఈరోజు పరిస్థితి ఏంటంటే హైదరాబాద్ నుంచి కానీ రంగారెడ్డి నుంచి కానీ ప్రాతినిధ్యం లేదు. 40% జనాభా ఈరోజు హైదరాబాద్ రంగారెడ్డిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ రంగారెడ్డికి ప్రాతినిధ్యం ఉండాలని మేమంతా కూడా కలిసి, శాసనసభ్యులం గెలిచిన వాళ్ళందరం కూడా కలిసి కూడా ఒక లెటర్ మల్లికార్జున ఖర్గే గారికి, జానారెడ్డి గారు సీనియర్ లీడర్, ఆయనతో కూడా మేము ఒక లెటర్ ఇప్పాం. మళ్ళీ పరిగణలోకి తీసుకున్నందుకు అసంతృప్తి ఉన్నారు ఇప్పుడు? ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపు ఇంకా 3 స్థానాలు ఉన్నాయి. తప్పకుండా నాకు అవకాశం కల్పిస్తారని, ఎందుకంటే 3 ఎన్నికల్లో గెలిచిన ఏకైక వ్యక్తి నేను. ఇప్పటివరకు జరిగిన దాంట్లో అవకాశం లభించలేదు కాబట్టి అసంతృప్తిగా ఉన్నారు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 14లో, 18లో, 23లో జరిగిన ఎన్నికల్లో 3 సార్లు జరిగిన ఎన్నికల్లో 2 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే నేనే. మీరు అంటున్న వాళ్ళు ఎవరు కూడా 2 సార్లు గెలవలేదు, వాళ్ళు ఒకటేసారి గెలిచారు. నేను 3 సార్లు గెలిచినాను. నేను పార్టీ ఆర్గనైజేషన్ బాధ్యతలు చేపడుతున్నాను. అంటే ఇప్పుడు కూడా నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని, గతంలో కూడా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని, స్టేట్ శక్తి అనే ఒక మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమం చైర్మన్గా పని. కాబట్టి నిన్న కూడా మన ఇన్ఛార్జ్ గారు మీనాక్షి నటరాజన్ గారు చెప్పడం జరిగింది, సీఎం గారు చెప్పడం జరిగింది, ఎవరైతే పార్టీ గురించి పనిచేస్తారో, ఆర్గనైజేషన్ గురించి పనిచేస్తారో తప్పకుండా వాళ్ళని గుర్తిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది వచ్చే అసెంబ్లీ సమావేశాలు కానీ లేకపోతే మన ఇది అంత లోపలనే కూడా ఎక్స్పెన్షన్ జరగవచ్చు. జరిగితే నాకు తప్పకుండా అవకాశం కూడా దొరుకుతుంది. ఎందుకంటే నేను ఆర్గనైజేషన్ పనిచేసిన 3 ఎన్నికల్లో 2 గెలిచిన నేనే. మీరు ఒకసారి చెప్పండి, ఎవరు గెలిచారు? 14 ఎన్నికల్లో గెలిచి మంత్రివర్గంలో 14లో 23లో గెలిచి మంత్రివర్గంలో లేని ఎమ్మెల్యే ఎవరున్నారు అనేది మీరు చెప్పండి. ఎవరు లేరు. ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండొచ్చు మంత్రివర్గంలో, కాబట్టి వాళ్ళకి ఇవ్వకపోవచ్చు, కానీ వేరే ఎవరు లేరు. కాబట్టి నేనే కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన 14లో, ఇప్పుడు 23లో 2 సార్లు కూడా గెలవడం జరిగింది. కష్టకాలంలో పార్టీ ఎంబడి ఉన్నాను. పార్టీ మారలేదు. చాలామంది మంత్రులు మారినరు, ఎమ్మెల్యేలు మారినరు, మారిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. కానీ నేను కష్టకాలంలో కూడా పార్టీ ఎంబడి ఉన్నా కాబట్టి తప్పకుండా పార్టీ కూడా నన్ను గుర్తిస్తుంది. నన్ను గుర్తిస్తేనే జనాలు కూడా గుర్తిస్తారు. ఎందుకంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళని గుర్తిస్తేనే ప్రజలు కూడా ర్యాలీ అవుతారు రేపు పొద్దుగాల. కాబట్టి తప్పకుండా నన్ను గుర్తిస్తారని విశ్వాసం ఉంది. బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపైన ఘాటుగానే చెప్తా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు మాకు లబ్ధి చేకూరుతాయి అనేటువంటి అంశాన్ని చెబుతూనే 2014, 2023లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో అందరూ మంత్రివర్గంలో నేను లేను అనేటువంటి ఒక అసంతృప్తితో ఆయన మాటల రూపంలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అధిష్టానానికి ఆల్రెడీ విజ్ఞాపన చేశారు. మరి అధిష్టానం ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. మంత్రివర్గంలో అవకాశం కోసం అయితే రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు అవకాశం దక్కపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టుగా ఆయన మాటల్లో కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, అసెంబ్లీ, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.